ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? విశ్వాసములో బలమైన ఆవిడని జ్ఞాపకం చేసుకోవాలా? పరిచర్యలో నెంబర్ 1 అని జ్ఞాపకం చేసుకోవాలా? పరిశుద్ధురాలు అని జ్ఞాపకం చేసుకోవాలా? లేదా దేవునికి ఏమైనా మరియలాగా, మగ్దలేని మరియలాగా ధనము ఇచ్చి సువార్తలో ఏమైనా సహకరించింది అని జ్ఞాపకం చేసుకోవాలా? లేదు. ఆవిడ లోతు భార్య గాని నీతిమంతురాలు కాలేకపోయింది. అబ్రహామును బట్టి శారా నీతిమంతురాలుగా బైబిల్లో వ్రాయబడింది. నీతిమంతుడైన లోతు బట్టి లోతు భార్య నీతిమంతురాలు జాబితాలో చేర్చలేకపోయింది. కారణం, ప్రభు చెప్పారు ముందుకు వెళ్ళమని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేయమని. ఆవిడ సొదొమ గొమొర ప్రాంతాలను, లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టలేకపోయింది. దేవుడు కావాలి, లోకము కావాలి. అందుకని లోతు భార్యకి ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి అని అర్థం. లోతు భార్య ఆతిథ్యం ఇచ్చింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరగుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీ 13:1 ఉంది. పౌలు గారు లోతు కుటుంబాన్ని, అబ్రహాం కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాటలు రాశారా? వారి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము భార్య భర్తలు దేవదూతలకి మంచి పరిచర్య, మంచి భోజనం, ఆ కార్యక్రమాలు చూశారు. లోతు తన భార్య కూడా చేశారు. మరి ఇద్దరు, 2 కుటుంబాలు మంచి కార్యాలు చేశారు కదా. కానీ ఆతిథ్యము కంటే మాట వినుట, లోబడుట, విధేయత శ్రేష్టమని గుర్తించలేకపోయింది. ఏదో పరిచర్య అయితే చేసింది కానీ ఆవిడికి మాట వినే స్వభావం లేకపోయింది. బైబిల్లో ఉంది, బలులు అర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్లు క్రొవ్వర్పించుడు కంటే మాట వినుట శ్రేష్టమని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రాణాన్ని దక్కించుకున్నట్లు పారిపోము అని చెప్తే, వెనక చూడొద్దు అని చెప్తే, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉపస్తంభం అయిపోయింది. ఆయన మాట విననందున ఆ స్థితి వచ్చింది ఆవిడికి. ఆయన మాట వినిన శిష్యులు విస్తారముగా చేపలు పట్టారు. ఆయన మాటను లక్ష్య పెట్టకుండా వెళ్ళిన యోన 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు కదా. కానా అనే ఊళ్ళో యేసయ్య శిష్యులు ప్రభు చెప్పినట్లుగా చేశారు. అందుకే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి కదా. ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని అత్యధికముగా హెచ్చిస్తాడు. ఆయన మాటకు లోబడిన వారు లోతు భార్యలాగా వెనకకు జారిపోతారు. సొదొమను విడిచిపెట్టి బయటకు వచ్చింది, కానీ ఆమె హృదయంలో లోకం పోల. బయటకైతే వచ్చింది కానీ పాపం పోల. ఈరోజు చాలా మంది ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు మనసులో నుంచి పోల. అక్కడ కీరకాయలు, అక్కడ దోసకాయలు, అక్కడ చేపలు అని వాడతారు. ఈరోజు చాలా మంది లోకములో నుండి వచ్చి సంఘానికి వచ్చారు, బయటకైతే వచ్చారు కానీ లోకము హృదయంలో నుండి పోవటలేదు. ఆ లోక ఆచారాలు, ఆ లోక అలవాటులు, లోకము అయితే లోపల నుంచి అయితే పోవట్లేదు కొన్ని కార్యక్రమాలలో. కానీ క్రీస్తులోకి వచ్చారు, ఏమి లాభం? దేవుని మాట వినక వారు అవిధేయులుగా అయిపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా ఈ రోజున చాలా మందిలో పరివర్తన కలగకుండానే ఉంటుంది. కనుక వాక్యాన్ని వింటున్నారు, హృదయాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఈ లోక స్నేహం దేవునితో వైరము. లోకంతో స్నేహం చేసిన వాడు దేవునికి శత్రువు. లోకంలో ఉన్నదంతా శరీరాశ కదా, నేత్రాశ, జీవబ్రహ్మం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ గతించిపోతే దేవుని చిత్తం జరిగించేవాడే
నిరంతరము నిల్చునని బైబిల్ సెలవిస్తుంది. చివరికి వెనక చూచుట వల్ల లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. కనుక చాలా విచారకరమైన విషయం. ఈరోజు దేవుని మాటకు విధేయులుగా మనం జీవిద్దాం. లోకములో నుండి వచ్చాం, హృదయములో నుండి కూడా లోకాన్ని ప్రక్కన పెడదాం. ఆచారాలు, సిద్ధాంతాలు, వ్యవహారాలు అవన్నీ పక్కన పెడదాం. ప్రభు చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుందాం. ఆయన చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును అనే వాక్యం మనందరి జీవితంలో కూడా దేవుడు నెరవేర్చునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని, నిజంగా జ్ఞాపకం చేసుకోవడానికి బైబిల్లో మాకు చాలా మంది ఉన్నారు. ఆది తల్లి అని అవ్వలేదా? లేక అబ్రహాము భార్య శారా చాలా విధేయురాలు, ఇస్సాకు భార్య రెబెకా జ్ఞాపకం చేసుకోవచ్చు, అసలు చాలా విధేయురాలు. లేదు, బైబిల్ గ్రంథంలో మరి చక్కటి ప్రార్థనా పరులు ఉన్నారు, హన్నా ఉంది, ఆవిడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి సంసోన్ని పెంచిన ఆ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాగున యొఫ్తా కూతురు ఉంది, నిజంగా త్యాగం, ఆవిడ సమర్పణ. ఇలా బైబిల్లో ఒక దెబోరా ఉంది, లేదా ఒక శాబాదేశ్ ప్రాణి ఉంది, జ్ఞానానికి గుర్తుగా. మీ తల్లి మరియ ఉంది, పరిశుద్ధురాలుగా. బాప్టిజం ఇచ్చే యోహాను తల్లి ఎలిజబెత్ ఉంది, బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ నిజంగా చాలా మంచి మరి ప్రభువా విధేయురాలు. అలాగే దేవాలయంలో ఆనాడున్న అన్న సుమియోను, ఆ కాలంలో అన్న, ఇలా జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా మంది మగ్దలేని మరియను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నా గాని మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నారు అంటే ఆవిడలో ఏ విధమైన ఆత్మీయత లేదు, ప్రభువులో ఉంది గాని హృదయములో లోకం ఉంది. అందుకే శిలగా మారిపోయింది, స్తంభముగా మారిపోయింది. అలాగున మీరు మారిపోవద్దు. ప్రభువుని కలిగిన జీవితాలు మీకు కావాలి. ఎన్ని వర్తమానాలు వింటున్నప్పటికీ కూడా పరివర్తన గనక కలగకపోతే, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఎలా ఉంటుంది అని మీరు తెలియజేశారు. కనుక ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో నింపండి. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజు, బాప్టిజం పొందిన రోజు దీవించి దైవాశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి గృహంలో ఉన్న బంధకాలన్నీ, సమస్యలన్నీ విడుదల కలగచేయండి. అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఏ ఇంట్లో ఏ విషయం మీద ప్రార్థన జరుగుతుందో ఆ ఇంట్లో వారి బిడ్డలకు వివాహాలు జరగాలి. సంతానం లేని కుటుంబంలో సంతానము కలగాలి. కోర్టు సమస్యల నుండి విడుదల కలగాలి. అట్టి విధంగా కృప చూపించి మేలు చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమెల్లా ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.